భాషాభివృద్ధి. Alphabet picture reading D, E, F. Use flashcards or blossoms. 1. Alphabet. D to F. D, D. D for dog. D-O-G. Dog. D for door. D-O-O-R. Door. D for duck. D-U-C-K. Duck. E-E. E for egg. E. G. G. Egg. E for eraser. E. R. A. S. E. R. Eraser. E for elephant. E. L. E. P. H. A. N. T. Elephant. F. F. F for fan. F. A. N. Fan. F for frog. F. R. O. G. Frog. F for fish. F. I. S. H. Fish. జ్ఞానాభివృద్ధి. ఎక్కువ సమూహం, తక్కువ సమూహం. పిల్లలను సమూహాలుగా కూర్చుండబెట్టి వారికి గింజలు, పుల్లలు, మూతలు, పెన్సిల్ మొదలగునవి ఇచ్చి వారి వద్ద ఏవి ఎక్కువ సమూహాలుగా ఉన్నాయో, ఏమి తక్కువ సమూహాలుగా ఉన్నాయో గుర్తించి చెప్పించాలి. వీలైతే లెక్కించి కూడా చూపించవచ్చు. శారీరకాభివృద్ధి. మట్టి క్లేతో ఆకారాలను చేయుట. పిల్లలకు మట్టి లేదా క్లే ఇచ్చి వారికి నచ్చిన ఆకారాలను తయారు చేయమని చెప్పాలి. క్లే మౌల్డ్ కూడా ఉపయోగించి ఆకారాలను తయారు చేయించవచ్చు.